అరేబియా సముద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మరో సాహసయాత్ర చేశారు. సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్న ప్రాచీన నగరం ద్వారకను మోదీ సందర్శించారు. స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర గర్భంలోకి వెళ్లి ప్రార్థనలు, ప్రత్యేక పూజలు చేశారు. ద్వారకను సందర్శించాలని దశాబ్దాలుగా కలలు కంటున్నా ఇంతకాలానికి ఈ కోరిక నెరవేరింది. ఇదొక దివ్య అనుభూతి అని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ద్వారకను ఒకప్పుడు శ్రీకృష్ణుడు పాలించిన ప్రదేశంగా భక్తులు నమ్ముతుంటారు. ఈ నగరం శతాబ్దాల క్రితం సముద్రంలో మునిగిపోయింది. అరేబియా సముద్రంలో అడుగున పురాతన ద్వారకా నగరం అవశేషాలు కనబడుతున్నాయన్నది ఒక ప్రతీతి. సముద్రంలో ఉన్న ద్వారకా నగర అవశేషాలను సందర్శించడానికి పంచ్కుయి బీచ్ నుంచి స్కూబా డైవింగ్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ వెంట స్కూబా డైవర్లు, నౌకాదళ విభాగానికి చెందిన కొందరు నిష్ణాతులు సముద్రంలోకి వెళ్లారు. సముద్ర గర్భంలో మోదీ పద్మాసనం వేసి శ్రీకృష్ణుడికి నెమలి ఈకలను సమర్పించడం విశేషం. ద్వారక సందర్శనకు ధైర్యం కన్నా విశ్వాసమే కీలకమని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. అంతకుముందు ప్రధాని మోదీ దేశంలోనే 2.32 కిలోమీటర్ల పొడవైన అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి సుదర్శన్ సేతును ద్వారకలో ప్రారంభించారు. ద్వారకానాథ్ ఆలయం ద్వారకా నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో బెట్ ద్వారకా అనే దీవిలో ఉంది. ఈ ఆలయానికి భక్తులు నౌకాశ్రయం నుంచి పడవల మీద వెళ్లి వస్తుంటారు. కేబుల్ బ్రిడ్జి వేయడం మూలంగా భక్తులు నడుచుకుంటూ ద్వారకానాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. వంతెనకు ఇరువైపులా భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలను చిత్రించారు. దీంతో ఈ తీగల వంతెన ఓ పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంది.